విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. సరే తనకి వ్యక్తిగత అనుబంధమో, ప్రేమలో లేదా సహజీవనాలు లేదా సహవాసాలు లేదా సహనటో ఉంటే అది తన వ్యక్తిగతానికి పరిమితం చేయాలి. ఇప్పటికే తమిళనాడు ఎన్నికలకి ముందు నుంచినే తనకి కుటుంబం విడిపోవడము అయిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవటం అయిపోయింది. త్రిషా వ్యవహారంలో ఓ పక్కన అంతరచ్చ నడుస్తుంటే పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకోవాలి. కానీ మొన్న వాళ్ళ ఆవిడ విడాకులు విత్‌డ్రా చేసుకున్నప్పుడు విజయ్ తరపున కూడా విడాకులు విత్‌డ్రాకే ఒప్పుకున్నారు. లేదు మాకు విడాకులు కావాల్సిందంటే ఎనఫ్ అక్కడితో అప్పుడు త్రిషాతో కలిసి ఉన్నా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విడాకులు అయిపోగానే పెళ్లి చేసుకుంటాడు అనుకుంటారు. కానీ అట్లా చేయలేదు. వీళ్ళు కూడా విత్‌డ్రాయల్‌కి ఒప్పుకున్నారు. అంటే అప్పుడు ఆ బంధం కంటిన్యూ అవుతుంది. అట్లాంటి సందర్భంలో త్రిషాతో సహజీవనం అంటే అది గ్యారంటీ అనైతికమైనటువంటి కార్యక్రమం. చట్ట ప్రకారం అయితే నేరం కాదు. సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి. కానీ అనైతికం. చర్చపరంగా మరొక జయలలిత అనుకోవడానికి లేదు. జయలలితని అప్పుడు తర్వాత రోజుల్లో మాట్లాడారు కానీ ఆ రోజున జయలలితను ఒక నాయకురాలుగానే చూశారు. పోనీ ఈవిడిని నాయకురాలా? కాదు. ఇప్పుడు ఇవాళ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలప్పుడు ఈ అమ్మాయిని ఏ కోటాలో పిలిచారు గెస్ట్‌గా? సినిమా యాక్టర్లను పిలిచే లెక్క అయితే గనక అందరు సినిమా యాక్టర్లను పిలవాలి. అప్పుడు అందులో కనీసం ఇంకో ఇద్దరు ముగ్గురన్నా వచ్చుండేవాళ్ళు కదా! ఎవరు లేదు. ఈ అమ్మాయి మాత్రం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి స్పెషల్ గెస్ట్ కోటాలో పిలిచినట్టు. అంటే ఆటోమేటిక్‌గా ప్రజలకి తనకి అమ్మాయికి ఉన్న సంబంధాన్ని ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నాడు. ఇది మంచిదా కాదా అంటే కాలం నిర్ణయిస్తది.